నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్లో పొలిటికల్ హీట్ కనిపిస్తూ ఉంది. ప్రధాని పర్యటనతో వేడెక్కినటువంటి రాజకీయం ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ధనపాల్ సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమంటున్నారు? ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ అర్బన్లో ఎన్నికల వేడి రగులుకుంది. ఒకవైపు ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు ప్రజా వద్దకు వెళ్ళి ప్రజలను మమేకం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, ప్రతిపక్ష బీజేపీ నాయకులు మాత్రం ఇటు గడపకు బీజేపీ పార్టీ తీసుకెళ్తూ కూడా ప్రజలకు తమ చేస్తున్న అభివృద్ధి పనులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో కూడా వచ్చే నెల 3న మోడీ బహిరంగ సభ కూడా నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడి నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జి సూర్యనారాయణ గుప్తా గారు వీరు అడిగి వరుసుకుని చెప్పండి. ముఖ్యంగా ఇటు ఎన్నికల దగ్గర ఎలా ముందుకు వెళ్తున్నారు, ప్లానింగ్ అయితే మీద? అక్టోబర్ 3 తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజయ సంకల్ప సభ ఇందూరు జిల్లా గర్జన అనే పేరుతోటి నరేంద్ర మోడీ గారి సభకు సుమారు 2 లక్షల జనాభా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మన కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి వర్యులు వచ్చినప్పుడు ఇది నిజామాబాద్ పార్లమెంట్లోని 7 కాన్స్టిట్యూషన్లు మరియు ఇతర 4 కాన్స్టిట్యూషన్ల సమావేశమైనప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని ఆ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని అయినా కానీ ప్రపంచం మొత్తం కూడా అందరికీ ప్రియతమ నాయకుడైండు. ఆయన పరిపాలన సామర్థ్యము, ఆయన ఆలోచన విధానము 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు ప్రజలందరూ కూడా, ప్రతి హిందువు కూడా, హిందూతో పాటు ఇతర మతస్థులు కూడా నరేంద్ర మోడీకి అభిమానులుగా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము భారతదేశంలో నంబర్ 1 స్థానాలలో కొన్నిట్లో ఉంది. దేంట్లో అంటే అవినీతిలో, నిరంకుశ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, నిజాం పాలన, ఇటువంటి పరిపాలనని తుదముట్టించాలని రాబోయే కొద్ది నెలల్లోనే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం అనేది నిజంగా నిజామాబాద్ పార్లమెంట్ మేమందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పత్రం ఖాయం. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత మాదే అని చెప్తున్నారు. సిగ్గుండాల. మొన్న నెల క్రితము మీరు ప్రకటించిన 105-10 స్థానాలల్లో కేవలం 7 మహిళలకు ఇచ్చారు. ముందైతే మీరు ఇంప్లిమెంట్ చేయండి. 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే ఏ పార్టీకి సాధ్యం కాంది నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన పార్లమెంటు సమావేశాలు పెట్టి కేవలం మహిళా బిల్లు గురించే 4 రోజుల పార్లమెంట్ సమావేశం పెట్టిన ఘనత 100% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. నీ ఎలక్షన్ వచ్చిందని ఈ చిల్లర మాటలు, పనికిరాని మాటలు మీరు అవన్నీ కూడా మానుకునాలా. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మీద ఉన్న కొద్దో గొప్ప సానుభూతి అది కూడా కోల్పోతారు మీరు ఇట్లా చేస్తారంటే. అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ కార్డు కూడా ప్రవేశపెడుతుంది. ఇక్కడ బీసీ నాయకుడికి కూడా టికెట్ ఇచ్చే ఓపెన్ ఉన్నది. దీనివల్ల బీసీ దూరమే ప్రమాదం ఉండొచ్చు కదా మీకు? కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో ఎన్నికైన వాళ్ళు 1/3 అమ్ముడుపోయినరు. 2018లో ఎన్నికైన వాళ్ళు 2/3 పోయినరు. ఇప్పుడు 100% వీళ్ళు చీకటి ఒప్పిందాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తోటి కాంగ్రెస్ 2 ఒకటే చీకటి ఒప్పిందాం ఉన్నది. బీజేపీని ఓడగొట్టాలనే ప్రయత్నం దానికోసమే వీళ్ళు చీకటి ఒప్పిందాలనే. ప్రజలు ఎవరు నమ్మగట్టలేరు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేనే లేదు. ఏదో అది పొంగు మొన్న కర్ణాటకలో గెలిచినట్లు ఇది అనుకుంటారు, కానీ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. కాంగ్రెస్ అసలు స్థానం లేనే లేదు. ఇవన్నీ కూడా వట్టి మాటలే. బీసీ కార్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది లేదు. వాళ్ళు
కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఈ చీకటోపతం చేసుకున్నారు. ప్రజలు మాత్రం ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఏంటిదో. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు పసుపు బోర్డు కూడా ప్రకటించింది. మోడీ వచ్చే నెల 3న మోడీ బహిరంగ సభలో మాట నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉందా? అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ 3వ తారీఖు నాడు మోడీ గారు వచ్చి ప్రకటిస్తారు. ముఖ్యంగా 800 కిలోవాట్ థర్మల్ స్టేషన్ వర్చువల్గా ఓపెన్ చేయడము, దాంతోపాటు అనేక రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, అంటే మేజర్ ప్రాజెక్ట్స్ అయినా ప్రకటించే అవకాశం, దాంట్లో పసుపు బోర్డు కూడా బహుశా అది కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నట్టు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. వచ్చే నెల 3న ఏదైతే మోడీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభలో కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పి కూడా ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మహిళా బిల్లు విషయంలో కూడా ఇటు తమ పార్టీ ఘనత అని చెప్పి ఎన్నికల దగ్గర పడ్డ అధికార బీఆర్ఎస్ పార్టీ చిల్లర మాట్లాడుతుందని చెప్పి కూడా దీనిని తాము ఖండిస్తామని చెప్పి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.